కల్లోలా నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5,000 మంది బుధవారం వర్చువల్ గా సమావేశమై మంతనాలు జరిపారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కి సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజు సిగ్దేల్ తో భేటీ కావాల్సి ఉంటుంది.